రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీరు స్కూల్స్ కు వెళ్ళేటటువంటి టైమింగ్ చాలా తక్కువ దగ్గర పడుతుంది. 179 రోజులు ఇంకా లోపు వస్తుంది. మీరు తొందరపడాలి. చాలా మంది తొందరపడుతున్నారు, బుక్స్ కోసం ఎంపర్లాడుతున్నారు. ప్రతిరోజు ఒక 500 మంది ఆర్డర్స్ ఎప్పటికప్పుడు పే చేసుకుంటున్నారు ప్రతి ఐటమ్. ఎందుకంటే మన దగ్గర లేనటువంటి ఐటమ్ లేదు. ప్రతిదీ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. మిగిలిన వారు ఎవరైతే మెయింటైన్ చేయలేరో అలాంటి ఐటమ్స్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఉదాహరణకి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఎవరు చేయలేరు, తెలుగు మీడియంతో పాటు చేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ఎవరు చేయలేరు. ఆల్ సబ్జెక్ట్స్ గ్రూప్స్ సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాం. కాబట్టి అవకాశాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మమ్మల్ని బాగా ప్రెజర్ చేస్తారు. సార్ త్వరగా పంపించండి, మేము చదువుకోలేదు, త్వరగా పంపించండి అని అంటున్నారు. సో అలాంటి కాన్సెప్ట్ కావాలి నాకు. ఏదో డబ్బులు పే చేసేసి పుస్తకం ఎప్పుడు వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు చదువుకుంటామని అనుకోకుండా అలాంటి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎస్, నేనే సారి చెప్తున్నా. ఎందుకంటే బుక్ వర్క్ కాకపోతే మీకు నేను సారి చెప్తున్నా. ఇప్పుడు బుక్స్ వర్క్ మొత్తం అయిపోయింది కాబట్టి మీ ముందుకు వస్తున్నాను. ఎస్, నేను ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాము మ్యాథ్స్ మీద. చాలా మంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కామెంట్స్, నెంబర్ ఆఫ్ లైక్. ఎవరో సన్నాసి వ్యతిరేకంగా పెడతా ఉంటారు, అది తీసేయండి. లైక్స్, చాలా లైక్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఈ వీడియో కూడా బాగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. రేపు పాప మ్యాథ్స్ కూడా, ఎస్సిటి మ్యాథ్స్ కూడా బుక్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మ్యాథ్స్ జరుగుతుంది. అదేవిధంగా బయాలజీ రేపు బయాలజీ జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మిగిలినటువంటి క్లాసులు ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం మిత్రులారా. కాబట్టి మీరు ఆన్లైన్ చేసుకోండి. అదేవిధంగా బుక్స్ బాగా ఫాలో అవ్వండి. వెబ్సైట్లో కూడా బుక్స్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా మీకు ఫోన్పే కింద డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ కూడా మీరు డైరెక్ట్ గా మీరు మమ్మల్ని అడగవసరం. కరెక్ట్ గా శ్రీ విద్య అని వస్తుంది, లేదా పొన్నగంటి అనురాధ అని వస్తుంది. ఈ రెండు పేర్లు ఏదైనా దీనికి సంబంధించినటువంటి. కాబట్టి మీరు ఆ నెంబర్కి ఫోన్ పే చేసేసేయండి. ఇప్పుడు నేను బుక్స్ లిస్ట్ పెడుతున్నాను. ఆ లిస్ట్ ఈరోజు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చినటువంటి రీజనబుల్ రాయితీ ఎక్కడ కూడా దొరకదు. బుక్ షాపుల్లో అనేది మీకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ చేసుకోవచ్చు కాబట్టి బుక్ షాపుల్లో తక్కువే ఇవ్వరు. మీరు వెళ్ళి బుక్ షాపులోకి వెళ్ళి మాకు అనుపబ్లికేషన్ ఎట్లాగే ఇస్తున్నారు, మీరు కూడా ఇవ్వనంటే ఎవరు. కాబట్టి మీరు బుక్ షాపుల్లో కావాలా, అనుపబ్లికేషన్లో కావాలంటే 200 తక్కువ ఉన్నాయి. బుక్ షాపులో నాకు 200 ఎక్కువైనా పర్వాలేదు, నేను బుక్ షాపులో తీసుకుంటే యూ మేక్ సి అండ్ డూ. కాబట్టి నోటిఫికేషన్ అనేటటువంటి గ్యారంటీ. నోటిఫికేషన్ అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుంది. రేపో మాపో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుంది. ఈ ఎస్సీ వర్గీకరణ కూడా ఎండింగ్ వచ్చింది. బహుశా సంక్రాంతి కల్లా ఈ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను, లేదా 20వ తారీఖు కల్లా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ వర్గీకరణకి సంబంధం లేకోకుండా ఏ రోజు చెప్పినటువంటి పాఠము ఏ రోజు మీకు ఒక షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం ఉదాహరణకి రేపు నెక్స్ట్ ఎగ్జాము అనుపబ్లికేషన్ బుక్ లో, ఇప్పుడు రేపు ఎస్జిటి సంబంధించిన ఎగ్జామ్ ఉందనుకోండి. ఇప్పుడు ఎస్జిటి బుక్ రిలీజ్ చేశాము, చెప్తాను ఆ బుక్ ఎట్లా ఉందో నేను చెప్తాను, అప్పుడు చెప్తాను. సో ఆ ఎస్జిటి బుక్ ఈ యూనిట్ లో ఉంటాయి అని చెప్తాను. ఆ యూనిట్ లో మీకు క్వశ్చన్ పేపర్ తయారు. కాబట్టి మీరు నెక్స్ట్ 2-3 రోజులు క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి, ఇమ్మీడియట్లీ ప్లాన్ చేసుకోండి. అదే విధంగా మ్యాథమెటిక్స్ కూడా నేను చెప్తాను. మీరు సంఖ్యా వ్యవస్థ ఫస్ట్ చాప్టర్ లో 15 యూనిట్లు ఉన్నాయి.
15 యూనిట్లు అప్లికేషన్ బుక్ మీ దగ్గర ఉండాలి. మొదటి 7 యూనిట్ల మీద ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ మ్యాథమెటిక్స్ లో మొదటి సంఖ్యా వ్యవస్థలో మొదటి 7 యూనిట్ల పైన ఎగ్జామ్ ఉంటుంది. 16 బిట్లు అంటే 8 మార్కులు ఉంటుంది. 8 మార్కులు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ పేపర్ తయారవుతుంది. మొదటి 7 యూనిట్ల మీద మీకు పేపర్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. కాబట్టి మీరు ఆ 7 యూనిట్లు బాగా ఫాలో అవ్వండి. ఆ 7 యూనిట్లకు సంబంధించినటువంటి డెప్త్గా మీకు ఆ 7 యూనిట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మీకు ఏర్పాటు చేస్తాను. ఓకేనా? ఇది రేట్లు అండి. ఈ రోజు రేట్లు మ్యాక్సిమం ఇది ఎస్జిటి 9 బుక్స్ కంప్లీటెడ్, అప్డేటెడ్ సిలబస్ 9 బుక్స్ 1300 విత్ పోస్టల్ ఛార్జెస్. మాకు పోస్టల్ ఛార్జెస్ 500 అవుతుంది. పెరిగింది పోస్టల్ ఛార్జెస్ విత్ దీంతో మన ప్రింటింగ్ కాస్ట్ లెక్క. ఎందుకంటే మీకు హెల్ప్ చేయాలి ఉద్దేశంతో మీకు 1300 ఎస్జిటి తెలుగు మీడియం 1300, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం 1800, ఇంగ్లీష్ మీడియం 1800, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం 1800. ఎస్, ఈ వీడియో చూసినటువంటి ప్రతి వారు కింద డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి ఇమ్మీడియట్ బుక్ చేసుకోండి. ఆలస్యం చేయొద్దు. ఈ విషయం మీ జీవితానికి సంబంధించినటువంటి బుక్స్, మీ జీవితాన్ని డిసైడ్ చేసేటటువంటి బుక్స్, మీ ర్యాంకును డిసైడ్ చేసేటటువంటి బుక్స్, మీకు ఉద్యోగం రాబట్టడంలో సహాయపడేటటువంటి బుక్స్, మీకు చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ లో ఇచ్చేటటువంటి బుక్స్. కాబట్టి ఈ బుక్స్ తీసుకోండి, ఆన్లైన్ తీసుకోండి. ఆన్లైన్ కూడా మీకు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తున్నారు. ఆన్లైన్ కూడా చాలా తక్కువ కాస్ట్కే మీకు అందుబాటులో తీసుకొస్తారో బుక్ పెట్టుకోండి, వీడియో వినండి. రైట్. నెక్స్ట్ ఎస్ఏ సోషల్, నా సబ్జెక్ట్ ఎస్ఏ సోషల్ 9 బుక్స్ వస్తాయండి. 9 బుక్స్ వస్తాయి. తెలుగు మీడియం 1200. ఎస్, ఇది సోషల్ స్టడీస్ చూడండి. తెలుగు మీడియం 9 బుక్స్ 1200 అంటే ఇంటర్మీడియట్ కూడా ఉంటాయి. ఇంటర్మీడియట్ 4 బుక్స్ జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, 6th to 10th కంటెంట్, మెథడ్, అదేవిధంగా విద్యా దృక్పథాలు, క్లాస్ రూమ్ సైకాలజీ, నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మొత్తం 9 బుక్స్. తెలుగు మీడియం వాళ్ళకి 1200. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సోషల్లో 1600. ప్లీజ్ 1600. ఒక పబ్లికేషన్ లో మాత్రం ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అవుతుంది. దమ్మున్నటువంటి పబ్లికేషన్, ఎవరు చేయలేనటువంటి విధానం మేము చేస్తామట. అదే రిస్క్. జీవితం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటే భవిష్యత్తులో హ్యాపీగా ఉంటుంది. అంటే కష్టాలు ఎక్కువగా ఎవరైతే ఫేస్ చేస్తారో వారు ఒక శిల్పిలాగా తయారవుతారన్నమాట. అంటే కష్టాలకి భయపడిపోరు. ఎప్పుడు సుఖాలే పడి భవిష్యత్తులో కష్టాలు వస్తే చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాడు పాపం కష్టాలను చూడకోకుండా సుఖాలకే అలవాటు పడి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయడం కుదరక దిగిలి పడిపోతుంటారు. కాబట్టి ఒక పబ్లికేషన్ లో మాత్రమే స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఇంటర్మీడియట్ 4 బుక్స్, 6th to 10th కంటెంట్, మెథడ్ ఇంగ్లీష్ మీడియం, విద్యా దృక్పథాలు ఇంగ్లీష్ మీడియం, క్లాస్ రూమ్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం, జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం. ఎస్, నేను ఛాలెంజ్ తీసుకుంటున్నా, ఎవరైనా చేయమన్నా. తెలుగు మీడియం ఏ విధంగా ఇచ్చామో ఇంగ్లీష్ మీడియం కూడా అదే రెట్టింపుతో ఇస్తున్నాం. ఎవరైనా చేయమని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్రీ అన్న పబ్లికేషన్. రైట్. నెక్స్ట్ బయాలజీ తెలుగు మీడియం 1200. ఏముంటాయా? ఇంటర్మీడియట్ బాటనీ, ఇంటర్మీడియట్ జువాలజీ, 6th to 10th క్లాస్ వరకు కంటెంట్, బయాలజీ మెథడాలజీ, క్లాస్ రూమ్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే కరెంట్ అఫైర్స్. మొత్తము 7 బుక్స్. అదేవిధంగా ఇది 1200. ఇంగ్లీష్ మీడియం 1600. వీటన్నింటినీ కూడా సోమవారం నుండి ప్లాన్ చేస్తున్నాం. సోమవారం ఒక రోజు అటు ఇటో ఆల్రెడీ పాత వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాల్ చేయండి. కాలర్స్ కాల్ చేసి, టెలికాలర్స్ కాల్ చేసి, ఆఫీస్ కాల్ చేసి మీ అడ్వాన్స్ లో మీ అన్ని బుక్ చేసుకోండి. పాప ఎప్పటి నుంచి చేశారు, ఇప్పుడు వర్క్ అయింది. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం, ఎస్ఏ బయాలజీ ఇంగ్లీష్ మీడియం, బాటనీ ఇంగ్లీష్ మీడియం, జువాలజీ ఇంగ్లీష్ మీడియం,
6th to 10th కంటెంట్ ఇంగ్లీష్ మీడియం, మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం, మీ రిమైనింగ్ ఇంగ్లీష్ మీడియం, మొత్తం 7 బుక్స్. మ్యాథ్స్ కఠినమైనటువంటి సబ్జెక్ట్, అందరికి డిటిపి వాళ్ళ కష్టమే, చదివేవాళ్ళు కష్టమే, రాసేవాళ్ళు కష్టమే, అందరికి కష్టమే. సో ఇక్కడ మ్యాథ్స్ 9 బుక్స్ ఇస్తున్నాం మీకు. ఇంటర్మీడియట్ 1A 1B 2A 2B తెలుగు మీడియం 1600 రూపాయలు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇక్కడ 1600 రూపాయలు అయింది. ఓకే కదా, అదృష్టం బాగుంది. తెలుగు మీడియం 1600, ఇంగ్లీష్ మీడియం 1600. ఇంగ్లీష్ మీడియం ఏముంటాయి, తెలుగు మీడియం అయ్యే ఉంటాయి. తెలుగు మీడియం ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం అయ్యే ఉంటాయి. 1A 1B 2A 2B. మా స్టూడెంట్ ఇక్కడ అతను గురించి చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం విష్ణుమూర్తి చాలా హెల్ప్ చేశాడు మాకు మ్యాథ్స్ విషయం. అతను ఈజ్ ఎ లెక్చరర్ ఇన్ నర్సీపట్నం అండ్ ఈజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ కోచింగ్ సెంటర్ ఏవిఎం ఇన్స్టిట్యూట్. అతను బాగా కష్టపడి నాకు తెలుగు మీడియంలో 4 బుక్స్ ఇంటర్మీడియట్ లెవెల్, ఇంగ్లీష్ మీడియంలో 4 బుక్స్ ఇంటర్మీడియట్ లెవెల్. అదేవిధంగా ఎస్జిటి మిగిలినటువంటి సార్లు 3 అతను కూడా పార్టిసిపేట్ చేశాడు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ 6th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథ్స్ కూడా ఇచ్చారన్నమాట ఈ ముగ్గురు. నాకు చాలా ఈ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ చాలా బాగా ఈ మిగిలినటువంటి డిపార్ట్మెంట్తో పాటుగా చాలా బాగా హెల్ప్ చేశారు. మీ తరఫున నేను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా మీకు 1600కి అందిస్తున్నాను. రేపు సోమమంగళవారం నుంచి రిలీజ్ మీకు డెలివరీ అవుతున్నాయి. ఈ రోజు అంటే ఎప్పుడు, ఎందుకంటే రేట్లు మా చేతుల్లో లేవు. ఈ పోస్టల్ ఛార్జెస్, ఈ ఛార్జెస్, ఆ ఛార్జెస్, కూలీలు, అదేవిధంగా ఈ ప్యాకింగ్, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి అనమాట. మీరేం చేస్తారంటే నేను ఇప్పుడు ప్రతిరోజు చెప్తా ఉంటాను ఈ రేట్లు ఇవి అని. ఆ రేట్ ఇమ్మీడియట్ గా మీరు స్పందించి మీరు ఇమ్మీడియట్ గా పే చేసుకోండి. నెక్స్ట్ ఎస్ఏ ఫిజిక్స్. చంద్ర సార్ మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. చంద్ర సార్ ఇక్కడ ఎస్ఏ ఫిజిక్స్ లో మీకు ఇంటర్మీడియట్ కంటెంట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మీకు 7 బుక్స్ వస్తాయి. ఇక్కడ కూడా 7 బుక్స్ వస్తాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మెథడాలజీ 3, కంటెంట్ 4, అదేవిధంగా కామన్ సబ్జెక్ట్ 3, మొత్తం 7 బుక్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా 7 బుక్స్. అవి సేమ్ బుక్స్. ఇవి 1000 రూపాయలు, ఇది 1200. ఫిజిక్స్ కంటెంట్, ఫిజిక్స్ సెట్ ఎవరైనా ఉంటే ఓన్లీ అను పబ్లికేషన్ రిలీజ్ అవుతుంది, ఇంకెక్కడ కూడా లేదు. కాబట్టి మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఫాలో అవ్వండి. తెలుగు రేట్ మామూలే. తెలుగు మీకు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. అదే లిటరేచర్ ఎన్నో ఉంటాయి, మెథడాలజీ ఉంటాయి, మొత్తం 6 బుక్స్ ఉంటాయి, 1000 రూపీస్కి ఇస్తున్నారు. అదేవిధంగా లిటరేచర్ ఇంగ్లీష్ 7 బుక్స్ 1000 రూపీస్. నెక్స్ట్ మీకు ఎవరికైనా సపరేట్ కావాల్సి వస్తే ఎనీ 2 బుక్స్ తెలుగు మీడియం 500, ఇంగ్లీష్ మీడియం 600. ఏ 2 బుక్స్ అయినా తీసుకోవచ్చు. ఏ 2 బుక్స్ అయినా మీకు 600, 500. సో దీస్ ఆర్ ది ప్రైస్ లిస్ట్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్ ఆఫ్ బుక్స్ టుడేస్ ప్రైస్ లిస్ట్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఇంకొక బుక్ వాణిముత్యం. సో ఎస్జిటి వారికి సోషల్ స్టడీస్ 3rd to 10th వరకు చదవాల్సిందే. ఒక్క బిట్టు పోయినా మీకు జాబ్ రాదు. 3rd to 10th కంపల్సరీ చదవాల్సిందే. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చదవాల్సిందే. ఓకే. 3rd to 10th సోషల్ స్టడీస్ కంటెంట్ ఎస్జిటి 2025 డిఎస్సి. నెక్స్ట్ ఇలా ఉంటుంది, ముందు మాట ఉంటుంది. ఇవన్నీ ఈ విధంగా మొత్తం థీమ్స్ ఇవన్నీ ఉంటాయి. మేము ఏం చేసామంటే మీకు కన్ఫ్యూజ్ లేకపోకుండా గవర్నమెంట్ సిలబస్ తీసుకున్నాం. గవర్నమెంట్ సిలబస్ తీసుకుని
మన బుక్ లో అను పబ్లికేషన్ బుక్ లో దేంట్లో ఉంది, ఎక్కడ జాగ్రఫీలో ఉందా, ఎకనామిక్స్ లో ఉందా, సివిక్స్ ఉందా, హిస్టరీలో ఉందా అంటే అను బుక్ ని 4 పార్ట్లకి డివైడ్ చేసాం. జాగ్రఫీ 2, ఎకనామిక్స్ 3, సివిక్స్ 4, హిస్టరీ. అంటే ఇది థీమ్ 1 గవర్నమెంట్ సిలబస్ ప్రకారం, ఇది థీమ్ 2 నెక్స్ట్ ఇది థీమ్ 3, 4, ఇది థీమ్ 5, 6 థీమ్ 3, 4, థీమ్ 5, 6 ఈ విధంగా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది గవర్నమెంట్ సిలబస్, లెఫ్ట్ సైడ్ గవర్నమెంట్ సిలబస్ చూడండి. గవర్నమెంట్ సిలబస్ యూనిట్స్, శ్రీ అను పబ్లికేషన్ బుక్ జాగ్రఫీ యూనిట్స్. అంటే గవర్నమెంట్ సిలబస్ లో థీమ్ వల్ల ఏమన్నా చూడండి, విశ్వము భూమి ఇది జాగ్రఫీలో 10వ యూనిట్ అనమాట. అను పబ్లికేషన్ లో 10వ యూనిట్. విశ్వము ఆవిర్భావం ఇది కూడా జాగ్రఫీలో 10వ యూనిట్, ఇది కూడా కలిసి ఉంది దీంట్లోనే. సౌర కుటుంబంలో భూమి ఇది 6వ యూనిట్, జాగ్రఫీలో 6వ యూనిట్. గ్లోబు భూమికి నమూనా జాగ్రఫీలో 7వ యూనిట్. మన బుక్ అను పబ్లికేషన్ బుక్ జాగ్రఫీలో 7వ యూనిట్. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కూలంకుషంగా నేను పూర్తిగా వివరిస్తున్నా ఆ సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ గ్లోబు భూమికి నమూనా 7వ యూనిట్. భూమి చలనాలు జాగ్రఫీలో ఇది కూడా 7. అంటే ఈ రెండు యూనిట్లు 7వ యూనిట్ లోనే కలవు. నెక్స్ట్ దిక్కులు మూలలు జాగ్రఫీలో 2వ యూనిట్. మనం ఎక్కడున్నాము జాగ్రఫీలో 4వ యూనిట్. పట్టములు జాగ్రఫీలో 8వ యూనిట్. పట్టముల ద్వారా అధ్యయనం జాగ్రఫీలో 12వ యూనిట్. భూమి పర్యావరణ కాలుష్యం విపత్తులు 14వ యూనిట్. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు 9వ యూనిట్. ఖనిజాలు శక్తి వనరులు 15వ యూనిట్. అడవులు 21వ యూనిట్. భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్య ప్రాణులు 14వ యూనిట్. వనరులు 13. అంటే ఒక యూనిట్ లో ఒక దాంట్లో 2 యూనిట్లు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వదు. సో ఈ విధంగా మొత్తము వివరించాము. చూడండి, ఎకనామిక్స్ వృత్తులు మరియు సేవలు, దీంట్లో వృత్తులు మరియు సేవల్లో ఎకనామిక్స్ లో 1వ యూనిట్ లో కలదు. ప్రజలు వలసలు ఎకనామిక్స్ లో 2వ యూనిట్ లో కలదు. వనరులు రకాలు చూడండి. ఈ విధంగా ఈ యూనిట్లన్నీ అను పబ్లికేషన్ బుక్స్ సంబంధించినటువంటి యూనిట్లు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అన్ని కూడా గవర్నమెంట్ సిలబస్ లో ఉన్నటువంటి యూనిట్లు. అంటే గవర్నమెంట్ సిలబస్ అంటే ఎట్లా పడితే అట్లా ఇచ్చారో తెలియదు కదా, ఎలా పడితే అలా ఇచ్చారు. కానీ దాన్ని సీక్వెన్స్ డివైడ్ చేసుకుని బుక్ ని ప్రెజెంట్ చేయాలి. ఇలా ఇస్తే అర్థం కాదు. కాబట్టి ఇలా సీక్వెన్స్ లో క్లాసులు వైడ్ గా కామన్ గా ఉన్నటువంటి యూనిట్లన్నీ ఒకే చోట ఇవ్వడం. అను పబ్లికేషన్ లో ఉన్నటువంటి యూనిట్స్ చూపిస్తాను. ఇది హిస్టరీ సివిక్స్ 2 కలిసి ఉంటాయి అనమాట లెఫ్ట్ సైడ్. ఈ విధంగా మన బుక్ లో ఉన్నటువంటి యూనిట్లు. అదే విధంగా సివిక్స్, అచ్చంగా సివిక్స్ థీమ్ 4 ఈ సివిక్స్ ఇక్కడ. నెక్స్ట్ థీమ్ 5 హిస్టరీ, మతాలు భిన్నత్వం ఏకత్వం, ఇవన్నీ కూడా హిస్టరీ మన బుక్ లో ఎక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ సిలబస్ యూనిట్స్ హిస్టరీ ఇవి మన బుక్ లో ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇచ్చామన్నమాట. మన బుక్ యూనిట్స్ ఇది సెట్టింగ్ అంటే ఈ విధంగా ఉంటేనే మీకు అర్థం అవుతుంది. జాగ్రఫీ థీమ్ 1 మన విశ్వం. ఏమున్నాయా, ఊరికి పోదాం, దిక్కులు మొదలు చూసి వద్దాం, మనం ఎక్కడున్నాం ప్రపంచాన్ని చూసి వద్దాం. సౌర కుటుంబంలో మన భూమి గ్లోబు భూమికి నమూనా,
నెక్స్ట్ పటములు, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, విశ్వము మరియు భూమి, అడవులు, పటాల ద్వారా అభ్యసనం, వనరులు, భూమి, నేల, నీరు, సహజ సంపద, వన్య ప్రాణులు, ఖనిజాలు, శక్తి వనరులు, వ్యవసాయము, పరిశ్రమలు, మానవ వనరులు, భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నీటి పారుదల, సహజ సంపద, వన్య ప్రాణులు, జనాభా, భారతదేశం పరిమాణం మరియు ఉనికి, శీతోష్ణ స్థితి, 10th 9th 10th ఇవన్నీ ఇచ్చారు చూడండి మిగతా పుస్తకాల్లో. ఇవన్నీ ఇచ్చారో లేదో చూసుకోండి, లేకపోతే దెబ్బతింటారు. ఈ 10th క్లాస్ వైడ్ సెమిస్టర్ వైజ్ ఇచ్చారో లేదో చూసుకోండి, లేకపోతే దెబ్బతింటారు. పొరపాటు మిస్ అయితే దెబ్బతింటారు. ఇంకా 4 యూనిట్లు ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ ఉంటే ఆ రానటువంటి యూనిట్ల నుంచి బిట్ వస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవ తప్పిదం మీరు ఏదైతే వదిలేస్తారో దాని నుంచే బిట్ వస్తుంది. బిట్టు ఒకటి మిస్ అయిందంటే పోస్టు పోయినట్టే. ఇవన్నీ మార్కెట్ లో ఏ బుక్ చూస్తున్నా ఇంకోటి కూడా చెప్తాం, మన బుక్ తో పోల్ చూసుకోండి. అదే పబ్లికేషన్ తీసుకుంటే వేరే పబ్లికేషన్ తో పోల్ చూసుకోండి. ఇలా ఉందా లేదా పోల్ చూసుకోండి. ఇలా ఉందా, ఇలా సిస్టమేటిక్ ఉందా లేదా పోల్ చూసుకోండి. పోల్చి చూసుకోకుండా ఏది పడితే అది తీసుకుంటే మిమ్మల్ని భగవంతుడు ఈ ప్రపంచంలో ఏ భగవంతుడు కూడా రక్షించలేడు. కాబట్టి మీరు పోల్ చూసుకోండి. ఇది దిస్ ఈస్ సిస్టమేటిక్ ఇండెక్స్. ఈ విధంగా ఉండాలి. గత 6 నెలల నుంచి ప్రిపేర్ చేస్తున్నాం. బాహుబలి సినిమా ఒకేసారి రిలీజ్ అవ్వాలా, ఒకేసారి ఇట్టుకాల. బాహుబలి 2-3 సంవత్సరాలు తయారైంది ఆ మూవీ. అదేవిధంగా మన బుక్ ఒకేసారి నైట్కు ఏదో అందరికంటే ముందు రిలీజ్ చేసి దబ్బేసుకుందాం డబ్బులు అనేది అటువంటి తత్వం కాదు. మీకు ఉద్యోగం రావాలి. ఆటోమేటిక్ ఉద్యోగం వస్తే కంటెంట్ డెప్త్ గా సబ్జెక్ట్ వైడ్ గా ఇస్తే మీరే మా ఆస్తులు. అంతేగాని అడ్వర్టైజ్ ద్వారా చేయటం, మా బుక్స్ కొనండి అంటాం, యూట్యూబ్ లో చెప్తుంది, ఇవన్నీ చేయవద్దు. ఇవన్నీ ఇలాంటి జరుగుతామ్మా ఈ రోజుల్లో. ఈ పొరపాటుని ఎవరైనా విన్నారంటే అవుట్. రైట్. ఎకనామిక్స్ థీమ్ 2 ఉత్పత్తి మరియు సమాజం. ఇవన్నీ చూడండి 14 యూనిట్లు. రవాణాతో సహా ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు, ఇవన్నీ కూడా మీకు సెమ్తో సహా ఇచ్చేసామయ్యా. మీకు సెమ్తో సహా, క్లాస్ తో సహా, మన పేజీలతో సహా ఇచ్చేసాం. మీకు ఏంటి కట్ అవుట్? మేము చదివినప్పుడు ఇట్లా లేదు. ఒక పబ్లికేషన్ ఉండేది, విజేత కాంపిటీషన్ ఒక పబ్లికేషన్ ఉండేది. అవి చదవడం వల్ల నేను 2 DS మిస్ అయినాయి. ఎందుకు పనికి రాకుండా తయారయ్యాయి అనమాట. లాస్ట్ చివరికే ఓన్గా నోట్స్ రాసుకుని సొంతంగా నా అంతటికి నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల 2 పోస్టులు వచ్చినాయి. కాబట్టి ఏ పబ్లికేషన్ పడితే ఆ పబ్లికేషన్ నమ్మమాకండి ప్లీజ్. ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ. నేను మీ వాడిని. ఎందుకంటే ఇది ఆపర్చునిటీ అనేది ఒకేసారి వస్తుంది, పదే రాదు. మళ్ళా వచ్చేటప్పటికి మీ ఏజ్ అయిపోతుంది, మళ్ళా ఇంకొక నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీ ఏజ్ అయిపోతుంది. అందువల్ల గుడ్డేట్ గా ఎవరో బుక్ షాప్ వాళ్ళు చెప్పారో, ఎవరో ఇంకోటి చెప్పారో అని గుడ్డేట్ గా తీసుకున్నారు అంటే అవుట్. నేను చెప్పింది కూడా నమ్మొద్దు, కంపేర్ చేసుకోండి. ఎస్, అంత దమ్ముగా చెప్తాను. నేనేదో చెప్పాను, మిమ్మల్ని మైమర్పిస్తానని చెప్పాను, నా బుక్ బాగుంటుందని చెప్పాను అనేటటువంటిది మీరు కంపేర్ చేసుకోండి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్. కంపేర్ చేసుకోండి. బుక్ షాపుల్లో ఉండే అన్ని ఉండే కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకోవటం తెలుసుకోండి. ఫస్ట్ మాకంటే మీ లైఫ్ మాకు ఇంపార్టెంట్. మీరు బాగుంటే మేము బాగుంటాం, మా టీం బాగుంటుంది. మీరే మా ఆస్తులు, మీరే మా ప్రచారకర్తలు. బుక్ బాగా రిలీజ్ చేస్తే అను పబ్లికేషన్ లో బుక్ బాగుంది, ఎక్స్ట్రా తీసుకోవాలని నేను 10 మందికి చెప్తాను. సో ఇది ఎకనామిక్స్. నెక్స్ట్ సివిక్స్ థీమ్ 4, థీమ్ 5. సివిక్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. థీమ్ 4, థీమ్ 5. హిస్టరీ ఏమో థీమ్ 3, థీమ్ 6 అలా వచ్చింది. దీంట్లో చూడండి మొత్తము ఇక్కడ అన్ని క్లాసులకు సంబంధించి ఇక్కడ ఇండెక్స్ ప్రెజెంట్ చేశాము. చూడండి మొత్తము 28 యూనిట్లు 10th క్లాస్ 9th క్లాస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మొత్తము టోటల్ గా 740 పేజీల పైగా వచ్చినటువంటి బుక్. ఎస్, ఏది వర్క్ బుక్ తో సహా చూడండి ఎలా ఇచ్చామో. సివిక్స్ లో మొత్తము 28 యూనిట్లు ఇచ్చాము. 10th క్లాస్ వరకు వెళ్ళిపోయాము 10th క్లాస్ వరకు. భారత రాజ్యాంగం చూడండి. రాజ్యాంగం, ఎస్, భారత రాజ్యాంగం పరిచయం 7th లో ఉందయ్యా. భారత రాజ్యాంగం 8th లో ఉందయ్యా. రాజ్యాంగ రూపకల్పన 9th లో ఉందయ్యా. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 10th లో ఉందయ్యా. అంటే
4 క్లాసుల్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకున్నాం, మీకు చూపించాం. కాబట్టి ఇలా ఉండాలి బుక్, ఇలా ఉండాలి బుక్. దమ్మున్నటువంటి బుక్, దమ్మున్నటువంటి పబ్లికేషన్, దమ్మున్నటువంటి రైటర్, దమ్మున్నటువంటి పబ్లిషర్. ఎస్, చూడండి ఈ విధంగా బుక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ డి. పార్ట్ డి హిస్టరీ థీమ్ 3 అండ్ థీమ్ 6. సో రాజకీయ వ్యవస్థలు మరియు పాలన, సంస్కృతి మరియు కమ్యూనికేషన్, సంస్కృతి మరియు కమ్యూనికేషన్. సో ఈ విధంగా చూడండి హిస్టరీ అన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ చూడండి సంచార జీవనం నుండి స్థిర జీవనం 6వ తరగతి, తొలి నాగరికతలు 6వ తరగతి, సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం 6వ తరగతి, రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 6వ తరగతి. చూడండి హిస్టరీ. ఇది భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు, ఢిల్లీ సుల్తాన్లు, ఇవన్నీ కూడా ఇచ్చేసాం. అంటే మెయిన్ బుక్ 628 పేజీలు వచ్చింది. వర్క్ బుక్ 110 పేజీలు వచ్చింది. అంటే మొత్తము 700 పైగా 32 పేజీలు పైగా ఉన్నటువంటి బుక్. 740 అంటే 628 ప్లస్ 110 735 పేజీలు వర్క్ బుక్ ప్లస్ ఇది కలిపి 738. సో దిస్ ఈస్ వండర్ఫుల్ బుక్. సో దిస్ ఈస్ ఎక్స్ట్రాడనరీ బుక్. సో దిస్ ఈస్ అద్భుతమైనటువంటి బుక్. ఫాలో అవ్వండి. మీకు ఎందుకు రావు? 8 మార్కులకి 8 మార్కులు, 8 మార్కులకి 8 మార్కులు, 8/8 అంటే 16/16 క్వశ్చన్స్, 16/16 క్వశ్చన్స్, 8/8 మార్కులు. ఎందుకు రావు చూడండి. నేను రేపు వీటి మీద పెట్టేటటువంటి ఎగ్జామ్స్ మీ చేతిలో ఉండాలి. ఈ బుక్ మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ బుక్ మీకు 16 మార్కులకు 16 మార్కులు తెప్పించేటటువంటి బుక్. ఈ బుక్ మొత్తం టోటల్ జాగ్రఫీలో 28 యూనిట్లు ఉన్నాయి. ఈ 28 యూనిట్లకి మీకు 14 యూనిట్ల వరకు మీకు ఎగ్జామ్ పెడతాను. ఎస్, ఈ 14 యూనిట్లు మీరు చదవాలి. ఈ 14 యూనిట్లు ఎగ్జామ్ ఒక ఎల్లుండి అంటే ఈరోజు 19, రేపు 21వ తారీఖున మీకు అప్లోడ్ అవుతుంది పేపర్. 21వ తారీఖున మార్నింగ్ మీకు అప్లోడ్ అవుతుంది పేపర్. 21st మార్నింగ్ 9 కల్లా మీకు అప్లోడ్ అవుతుంది పేపర్. ఎస్, దమ్మున్నటువంటి పేపర్, అప్లికేషన్ తో పేపర్, మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేపర్, స్టేట్మెంట్ తో పేపర్, అదేవిధంగా రాంగ్ అండ్ రైట్ క్వశ్చన్స్ తో పేపర్. ఈ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అప్లికేషన్ ఓరియంటేషన్ ఉంటాయి. మీరు ఎక్కడ కూడా మేము దీనికి సంబంధించినటువంటి ఒక పేపర్స్ కి సంబంధించినటువంటి ఒక ఛానల్, ఒక ఫార్మెట్ క్రియేట్ చేస్తున్నాము. మీరందరూ కూడా అదే ఫార్మెట్ కి వెళ్ళిపోయి ఇప్పుడే ఇది అయిపోయిన క్రియేట్ చేసి మీకు పెట్టేస్తామన్నమాట. కాబట్టి ఎంత ఒక 200 250 అంతే, దట్స్ ఆల్. మొత్తం మీకు అందరికి కూడా దాంట్లో ఎస్సిటి వారికి అన్ని కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. అన్నిటి కూడా ఎగ్జామ్ ఉంటాయి. నెక్స్ట్ నంబర్ సిస్టమ్ లో నిన్న పెట్టినటువంటి నంబర్ సిస్టమ్ లో 1 నుంచి 7వ టాపిక్ వరకు ఉంటుంది. మీకు పెడుతుంది 1 నుంచి 7వ టాపిక్ మ్యాథ్స్ ఎల్లుండి మ్యాథ్స్ 1 to 7 వరకు ఉంటుంది. ఈ 2 పేపర్లు ఎన్ని మార్కులు? 8 మార్కులు. ఎన్ని బిట్లు వస్తాయి? 16 బిట్లు. మీకు లాస్ట్ ఎగ్జామ్ లో ఎన్ని ఉంటాయి? 8 మార్కులు ఉంటాయి, 16 బిట్లు. అదే రేంజ్ లో తీసుకొస్తాం అనమాట. అంటే జాగ్రఫీలో 1 to 14 యూనిట్స్. ప్లీజ్ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేయండి ఈ వీడియోని. రాష్ట్ర వ్యాప్తంగా రాయండి. ఎందుకు రాదు ఉద్యోగం నేను చూస్తాను. మన బుక్ మీ అందరి చేతిలో ఉండాలి. రిలీజ్ చేసాము, అందరి చేతిలోకి వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి సెట్ తీసుకోండి.
మీరు ఈ అప్డేట్ అయినటువంటి సెట్స్ మీకు పంపిస్తున్నాము, ఈ సెట్స్ మీ దగ్గర ఉండాలి. కాబట్టి మీకు జాగ్రఫీ, మీ ఎల్లుండి మ్యాథ్స్, ఈ 2 పేపర్లు ఉంటాయి. అద్భుతంగా ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత వారం రోజుల్లో ఈ 2 కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద book.